బుధుడి తిరోగమనం. ఆగస్టులో వీరికి ఆకస్మిక ధనలాభం. మీరున్నారా? వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాసుల వారి జీవితాలపైన ప్రభావం పడుతుంది అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే గ్రహాల సంచారం, గ్రహాల తిరోగమనం, గ్రహాల ఉదయం, అస్తమయం కారణంగా కూడా వివిధ రాసుల వారి జీవితాలలో సానుకూల, ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. సింహరాశిలో బుధ గ్రహ తిరోగమనం. ఇక ఆగస్టు 5, 2024 బుధుడు సింహరాశిలో తిరోగమనంలో ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఆగస్టు 24, 2024 వరకు బుధ గ్రహం తిరోగమనంలోనే ఉంటుంది. ఇక బుధుడు తిరోగమనం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారి జీవితాలలో సానుకూల ప్రయోజనాలు వస్తాయి. వారిపై ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సింహరాశి. బుధుడి తిరోగమనం కారణంగా సింహరాశి జాతకులకు మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఎదురైన సవాళ్లను అధిగమించే ముందుకు సాగుతారు. నూతన ఆదాయ వర్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. సింహరాశి జాతకులకు ఈ సమయం నిజంగా అదృష్టాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి. బుధుడి తిరోగమనం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో గణనీయమైన లాభాలను పొందుతారు. వర్తక వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఆర్థికంగా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పూర్వీకుల నుండి ఆస్తి వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మకర రాశి. బుధుడి తిరోగమనం కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ధన ప్రవాహం పెరుగుతుంది. మకర రాశి జాతకుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇక వ్యక్తిగత జీవితంలోనూ సంతోషం వెళ్లి విరుస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో ఏ పని అనుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.